హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంగన్వాడీ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అంగన్వాడీ ఇంటర్వ్యూకి ముఖ్యమైన గైడ్లైన్స్. ఇంటర్వ్యూలో ముఖ్యమైనది సమాధానాలు మాత్రమే కాదు, ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఓర్పుతో, పిల్లలపై ప్రేమ మరియు సేవాభావంతో కూడా చాలా ముఖ్యం. ఇంటర్వ్యూకి ముందు వెరిఫై చేసుకోవాల్సినవి అవసరమైన ఒరిజినల్ పత్రాలు ఉంచుకోవాలని. ఇంటర్మీడియట్ 10th ఒరిజినల్ సర్టిఫికెట్ కావాలి. జిరాక్స్ కాపీలు ఒక రెండు సెట్లు తీసి పెట్టుకోండి. అంగన్వాడీ ICDS పోషణ, పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకోండి. సమయానికి ముందే ఇంటర్వ్యూ ప్రదేశానికి చేరుకోండి. ఇది మరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సమయానికి ముందే ఇంటర్వ్యూ ప్రదేశానికి చేరుకోవటం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ సమయంలో పాటించవలసినవి: శుభ్రమైన, సాదాసీదమైన, మర్యాదమైన దుస్తులు, కాటన్ దుస్తులు ధరించండి. ఇంటర్వ్యూ బోర్డుకు నమస్కారం చెప్పండి. వాళ్ళు వేసే ప్రశ్నలు శ్రద్ధగా విని స్పష్టంగా సమాధానాలు చెప్పండి. ముందు వింటాం, లిజనింగ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తెలియని ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పకుండా, క్షమించండి, ఈ విషయం నాకు పూర్తిగా తెలియదు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పండి. నేర్చుకుంటానని కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతోనే చిరునవ్వుతోని మాట్లాడండి. కళ్ళల్లోకి చూస్తూ మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా సమాధానాలు ఇవ్వండి. ముఖ్యమైన విషయాలు: ICDS పూర్తి రూపం, అంగన్వాడీ టీచర్ విధులు, 0 to 6 years పిల్లల సంరక్షణ, పోషణ మరియు సమతుల్యత ఆహారము, తల్లిపాలు, టీకాలు, పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ, ప్రీ స్కూల్ విద్య, పోషణ్ ట్రాకర్, పరిశుభ్రత మరియు ఆరోగ్యం. ముఖ్యమైనవి గుర్తుంచుకోవాల్సిన మరొక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ICDS అంటే ఏంటి? దాని పూర్తి రూపం, అసలు ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని తెలుసుకోండి. అంగన్వాడీ మీరు టీచర్గా ఉంటే మీ విధులు ఏంటి? 0 to 6 years పిల్లల సంరక్షణ ఎలా చూసుకుంటారు? వాళ్ళకి పోషకాహారం ఎలా ఇస్తారు? తల్లిపాలు, బాలింతలకు తల్లిపాలు ఎలా ఇవ్వాలి అనేది గుర్తుంచుకోండి. టీకాలు, పిల్లలకు ఏమేమి టీకాలు ఇస్తారు అవన్నీ. పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ, పిల్లలు ఎదుగుదలను ఎలా చూస్తారనేది. ప్రీ స్కూల్ విద్య, మీరు అంగన్వాడీ టీచర్ అయితే ఏ విధమైన ప్రీ స్కూల్ విద్యను అందిస్తారు? పోషణ్ ట్రాకర్ అనేది ఒక యాప్ ఫ్రెండ్స్. ఆ యాప్లో ఏమేమి ఉంటాయి, ఇది అసలు దేనికి ఉపయోగిస్తారు అన్నది కూడా చూసుకోవాలి. పరిశుభ్రత మరియు ఆరోగ్యం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చేసి ఒక నమూనా ప్రకారంగా నేను ఒక మెసేజ్గా తీసుకొచ్చాను. నమస్కారం సార్, మేడం, మీ పేరు చెప్పండి. నేను మీ గ్రామానికి, అంటే మీరు ఏ గ్రామం నుంచి వస్తున్నారో ఆ చెందినవారు, నా గ్రామం పేరు చెప్పండి. నాకు పిల్లలతో పనిచేయడం చాలా ఇష్టం. పిల్లల ఆరోగ్యం, పోషణ మరియు విద్యపై నాకు ఆసక్తి ఉంది. అంగన్వాడీ టీచర్గా అవకాశం లభిస్తే నిజాయితీగా, బాధ్యతగా మరియు అంకితభావంతో నా విధులు నిర్వర్తిస్తాను. ధన్యవాదాలు అని చెప్పండి లాస్ట్కి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొకసారి అంగన్వాడీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.